తెలుగు సినిమా పరిశ్రమకి ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. పరిశ్రమ బాగుండాలని కోరుకుంటున్నామని, ఐటీ, ఫార్మాతో పాటు సినీ ఇండస్ట్రీ కూడా తమకు ముఖ్యమన్నారు. సీఎం రేవంత్ లో సినీ పరిశ్రమ వర్గాలు దాదాపు 2 గంటల పాటు సమావేశమయ్యారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో తెలుగు చిత్ర పరిశ్రమ వర్గాల సమావేశం. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, డీజీపీతో పాటు మరికొందరు పోలీసు అధికారులు కూడా ఇందులో పాల్గొన్నారు. టాలీవుడ్ తరపున నాగార్జున, వెంకటేష్, అల్లు అరవింద్, దిల్ రాజు, పుష్ప సినిమా నిర్మాత యలమంచిలి రవితో పాటు దర్శకులు రాఘవేందర్ రావు, బోయపాటి సీను, త్రివిక్రమ్ శ్రీనివాస్, మురళీమోహన్ వంటి 40 మందికి పైగా ప్రముఖులు హాజరయ్యారు. సినీ పరిశ్రమపై ప్రభుత్వ వైఖరిని ఇందులో సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. టాలీవుడ్ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇస్తూనే నిబంధనలు పాటించాల్సిందని చెప్పారు. టాలీవుడ్ ప్రముఖులు చెప్పిన సమస్యలు, వారి సూచనలు విన్నారు. ఇండస్ట్రీ సమస్యల పరిష్కారానికి హామీ ఇచ్చారు. పెద్ద హీరోలు, భారీ బడ్జెట్ సినిమాలకి బెనిఫిట్ షోలు, స్పెషల్ గా టికెట్ రేట్ల పెంపు ఉండాలని, లేకపోతే నష్టపోతామని సినీ పెద్దలు కోరగా అసెంబ్లీలో చెప్పిన దానికి కట్టుబడి ఉన్నామని ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. బెనిఫిట్ షోలు, టికెట్ రేట్ల పెంపు ఉండబోదని స్పష్టం చేసింది. అలాగని తాము సినీ పరిశ్రమకు వ్యతిరేకం కాదని స్పష్టం చేసింది.